నమస్తే విత్రి న్యూస్ కి స్వాగతం. నా పేరు నిహార్. ముందుగా హెడ్లైన్స్. ఆజంపురాలో మంత్రి మహమూద్ అలీ భారీ ర్యాలీ, నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ ఆందోళన. తుక్కుగూడలో టీఆర్ఎస్ నేతలు భారీ ర్యాలీ, మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆధ్వర్యంలో నిరసన. జూబ్లీహిల్స్ లో ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ బైక్ ర్యాలీ, రైతుల పట్ల కేంద్రం శాపంగా మారిందని మండిపాటు. మలక్పేటలో రైతు సంఘాలు ఆందోళన, బంద్కు మద్దతుగా మార్కెట్ కమిటీ సభ్యులు ధర్నా. నిర్మల్ జిల్లా ముథోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి రాస్తారోకో, కేంద్ర ప్రభుత్వ వైఖరిపై తీవ్ర స్థాయిలో విమర్శలు. రైట్కి డీటెయిల్స్ చూస్తే, రైతులకు మద్దతుగా సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు బంద్ నిర్వహించారు మంత్రి మహమూద్ అలీ. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన వ్యవసాయ బిల్లులను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఆజంపూర్లో భారీ ర్యాలీ నిర్వహించారు. రైతులకు నష్టం కలిగించే చట్టాలను రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తుందని ఈ సందర్భంగా మంత్రి తెలిపారు. కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గకపోతే ఆందోళనను తీవ్రతరం చేస్తామంటూ చెప్పారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున కార్యకర్తలు, నాయకులు, స్థానికులు తదితరులు పాల్గొన్నారు. ఇక కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ బిల్లుకు వ్యతిరేకంగా చేపడుతున్న భారత్ బంద్ కార్యక్రమానికి టీఆర్ఎస్ పార్టీ పూర్తి మద్దతు ప్రకటించింది. రంగారెడ్డి జిల్లాలోని తుక్కుగూడ శ్రీశైలం హైవేపై విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యే తిగలి కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో టీఆర్ఎస్ నేతలు రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. వీరికి మద్దతుగా సిపిఎం నాయకులు ధర్నాలో పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు వ్యతిరేక బిల్లును రద్దు చేయాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు. వ్యవసాయం లేదని చెప్పి గ్రహించి రైతులకు కొత్త మన తెలంగాణ యొక్క పరిస్థితులు మేము ఎదుర్కోవాలని మన కేసీఆర్ గట్టిగా కేంద్ర ప్రభుత్వం వార్నింగ్ చేస్తుంటే కేంద్ర ప్రతి రైతు పౌరుడు కూడా కరెంటు ఫిట్ చేయడానికి సిద్ధమవుతున్నది. ఎంఎస్పీ మినిమం సపోర్ట్ ప్రైస్ మొత్తం తీసేసి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకిస్తూ ఆందోళన వ్యక్తం చేశారు. రైతుల పట్ల కేంద్ర ప్రభుత్వం శాపంగా మారిందని, వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ పరం చేసి రైతాంగాన్ని దెబ్బతీసే ప్రయత్నంలో ఉందని ఎమ్మెల్యే ఆరోపించారు. ఈ కార్యక్రమంలో వెంగళరావు నగర్ డివిజన్ కార్పొరేటర్ దేదీప్య, అలాగే సంగీతం తదితరులు పాల్గొన్నారు.
రైతు వ్యతిరేక వ్యవసాయ చట్టాలను తక్షణమే రద్దు చేయాలని కోరుతూ రైతు సంఘాలు ఆందోళనకు దిగాయి. మలక్పేటలో కార్మిక సంఘాలు వివిధ రాజకీయ పార్టీల నేతలతో కలిసి మార్కెట్ కమిటీ సభ్యులు ధర్నా నిర్వహించారు. మార్కెట్ను స్వచ్ఛందంగా మూసివేసి బంద్కు మద్దతు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన వ్యవసాయ బిల్లు దేశ రైతాంగాన్ని తీవ్ర నష్టం కలిగిస్తోందని నిర్మల్ జిల్లా ముతోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి అన్నారు. అఖిలపక్షం ఆధ్వర్యంలో చేపట్టిన భారత్ బంద్కు మద్దతుగా బైంసా పట్టణంలో ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. బంద్కు సంఘీభావం తెలుపుతూ అన్ని పార్టీలతో కలిసి నిరసన వ్యక్తం చేశారు. రైతు వ్యతిరేక చట్టాలను వెనక్కి తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. కార్పొరేట్ శక్తులకు రైతాంగాన్ని ధారాదత్తం చేసేందుకు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. అనంతరం జనసమితి విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ రంగాన్ని నాశనం చేసే 3 చట్టాలను రద్దు చేయాలని చెప్పేసి, అలాగే మద్దతు ధరల చట్టము చేయాలని చెప్పేసి మోడీ ప్రభుత్వం రైతు పోరాటం పైన ఏదైతే మొండి వైఖరిగా వ్యవహరిస్తూ ఈరోజు నిర్బంధాన్ని ప్రయోగిస్తున్నాడో దాన్ని నిరసిస్తూ వెంటనే రైతులను శాంతియుత నిరసనకు అనుమతి ఇవ్వాలని చెప్పేసి డిమాండ్లతోటి ఈరోజు దేశవ్యాప్త బంద్ కార్యక్రమం అనేది విజయవంతమైంది. ఈరోజు లక్షలాది కోట్లాది మంది ప్రజలు ఈరోజు రైతులకు మద్దతుగా రోడ్ల మీదకి వచ్చి రైతాంగానికి మద్దతు తెలుపుతా ఉన్నారు. మోడీ ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వం ఒకటే తెలుసుకోవాలి, రైతులు ఇంత పెద్ద ఎత్తున రాస్తారోకోలు ధర్నాలు 12-10 సెంటీగ్రేడ్ డిగ్రీల వద్ద ఈరోజు రోడ్ల మీద పండుకొని తమ నిరసన తెలియజేస్తున్నారంటే దాంట్లో ఏముందో అర్థం చేసుకొని తక్షణమే వాటిని రద్దు చేయాలి. కార్పొరేట్ కంపెనీలకు అనుకూలంగా చేసిన ఈ చట్టాలు ఏవైతే ఉన్నాయో వీటిని తక్షణమే రద్దు చేసి రైతులకు అనుకూలంగా నిర్ణయం తీసుకోవాలని మేము కోరుతున్నాం. లేని పక్షంలో ఈ పోరాటం పెద్ద ఎత్తున కొనసాగుతుంది. రైతులకు అన్యాయం జరగకూడదు, రైతులకు నష్టం జరగకూడదు, రైతులకు లాభం చేయాలి. మరి ఏదైతే కేంద్ర ప్రభుత్వం గత 2 నెలల ముందు పార్లమెంట్లో ఈ బిల్లు ప్రవేశపెట్టారో దీని తర్వాత రైతులలో ఒక డౌట్ అనేది పంటలు పండియాల వద్ద మరి చేళ్ళు కుంటాల అమ్ముకోవాలా అనే ఒక ఆశ నిరాశ ఏర్పడింది. ఎందుకంటే దీనివల్ల రైతులకు చాలా నష్టం జరిగే అవకాశం ఉంది. ఎంఎస్పీ రేట్ ఉండదు, ప్రభుత్వ మద్దతు ధర ఏదైతే ఉన్నదో ఆ మద్దతు ధర ఇక్కడ నుంచి ఉండదు. ఈ బిల్లు బిల్ పాస్ అయింది, బిల్లు ఇంప్లిమెంట్ చేస్తే ఈ మద్దతు ధర ఉంటుంది. ఉదాహరణకు మరి దీని ప్రయోగంగా బీహార్లో మొన్ననే దీన్ని ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. బీహార్ రైతులు ఇప్పుడు ఏమంటున్నారంటే మరి మాకు ఇంతకుముందు ఎంఎస్పీ ఉంటుండే ఈ ఎంఎస్పీ రేటు వల్ల వడ్లకు కానీ మక్కలకు కానీ 1900 నుంచి 2000 వరకు మాకు రేట్ లభించేది. కానీ ఇప్పుడు ఈ బిల్ ఇంట్రొడ్యూస్ చేయడం వల్ల 1750కే బడా గుత్తేదారులు బడా కంపెనీలు 1750కే కొంటున్నారు. మరి ఇంకా ఈ మక్క వరి పంట కాకుండా ఎన్నో పంటలు పండిస్తాం, దానికి ప్రతి పంట కూడా ఎంఎస్పీ రేట్ ఇచ్చేది. కానీ దీనివల్ల మరి రైతులకు చాలా నష్టం జరుగుతుందని చెప్పేసి రైతుల్లో ఒక ఆందోళన చెందుతుంది. దీనికోసం గత 12 రోజుల నుంచి పంజాబ్ హర్యానా రైతులు ఏకమై ఢిల్లీ సరిహద్దుల నుండి మరి ఎంతో నానా కష్టాలు పడుతూ చల్లు పిల్లలు పెద్దలు అందరూ కూడా చిన్న 10 ఏళ్ల నుంచి 70-80 ఏళ్ల వరకు కూడా వచ్చిన రైతులు ఏకమై మరి ఆందోళన నిర్వహిస్తున్నారు. వారికి సంఘీభావం అంటే వాళ్ళకి దీనివల్ల ఈ రైతు భారత్ బంద్ చేస్తే వాళ్ళ ఒక్కరికే కాదు మొత్తం యావత్ భారతదేశంలో ఉన్న రాష్ట్రాలన్నింటికి కూడా ఇది లాభమవుతుంది. దీనివల్ల మరి ప్రభుత్వం తప్పగా దిగి రావాలి. ఏదైతే కండిషన్ ఇక నగరంలోని యాకత్పుర డివిజన్లో భారత్ బంద్కు మద్దతు తెలుపుతూ టీఆర్ఎస్ నాయకులు ధర్నా చేపట్టారు. రైతులకు అండగా నిలవాలని, బంద్ను విజయవంతం చేయాలని కోరుతూ వ్యాపారస్తులను అభ్యర్థించారు. మానవాళికి అన్నం పెట్టే రైతన్నను కన్నీరు పెట్టించడం మంచిది కాదని, నూతన వ్యవసాయ చట్టాలపై కేంద్ర ప్రభుత్వం పునరాలోచించుకోవాలని వారు తెలిపారు.
ఐఎస్ఎన్ సర్కిల్లో ఏదైతే నిరసన కార్యక్రమం జరుపుతున్నామో, భారత్ బంద్ ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ రైతులపై ఇబ్బంది పెట్టే చర్య తీసుకుంటుందో దానికి టీఆర్ఎస్ గవర్నమెంట్ ఎగనిస్ట్గా ఈరోజు భారత్ బంద్లో తెలంగాణ టీఆర్ఎస్ నాయకులందరూ కూడా రైతుల పక్షాన నిలబడి ఈరోజు భారత్ బంద్కి పిలుపునియడం జరిగింది. దానికి టీఆర్ఎస్ నాయకులు అందరూ కూడా పాల్గొని ఈ బంద్ని 100% సక్సెస్ఫుల్ చేయడానికి అందరు కార్యకర్తలు కూడా ఇక్కడ రావడం జరిగింది. ఇక మైలార్దేవపల్లిలో టీఆర్ఎస్ నేతలు భారీ ర్యాలీ చేపట్టారు. ఆరాంఘర్ వెళ్లే రహదారిపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. రైతులకు న్యాయం జరిగేంత వరకు పోరాటం చేస్తామని, కేంద్ర ప్రవేశపెట్టిన నూతన వ్యవసాయ బిల్లులను తక్షణమే రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. రైతు వ్యతిరేక విధానాలను మోడీ ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని సేలింగంపల్లి డివిజన్ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు సేలింగంపల్లి డివిజన్ పరిధిలో వ్యాపార సముదాయాలను అలాగే దుకాణాలను మూసివేసి సంపూర్ణ బంద్ పాటించారు. టీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి రాగం నాగేందర్ యాదవ్ ధర్నా నిర్వహించారు. మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాస్తా రోకోలో టీఆర్ఎస్ పార్టీ డివిజన్ ఉపాధ్యక్షుడు యాదవ్ గౌడ్, వార్డు మెంబర్ సరికల, నాయకులు కలివేముల వీరేశం గౌడ్ తదితరులు పాల్గొన్నారు. అందరం కూడా ప్రతి ఒక్కరు కూడా రైతుకు అండగా ఉండాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు భారత్ బంద్ లో పెద్ద ఎత్తున పాల్గొన్న కార్యకర్తలకు ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. జై తెలంగాణ, జై కేసీఆర్. రైతులకు పెట్టుబడులు, రైతులకు పెట్టుబడులు, రైతులకు పెట్టుబడులు బంద్ చేసుకోవడం జరిగింది. 12 గంటల వరకు వాళ్ళు కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ గచ్చిబౌలి డివిజన్లో మాజీ కార్పొరేటర్ సాయిబాబా ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు వ్యాపార సముదాయాలను మూసివేయించి బంద్కు మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం మండి వైఖరి, కేంద్ర ప్రభుత్వం మండి వైఖరి. జై కిసాన్, జై కిసాన్. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు చట్టాలను వ్యతిరేకిస్తూ సిపిఎం, సిపిఐ విద్యార్థి సంఘాలు భారత బంద్లో పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలో ర్యాలీలు నిర్వహించారు. అనంతరం సిపిఎం పార్టీ జిల్లా అధ్యక్షులు వాసుదేవరెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం చర్యలపై మండిపడ్డారు. నూతన చట్టాలను రద్దు చేసే వరకు రైతుల పక్షాన పోరాటం కొనసాగిస్తామని ఈ సందర్భంగా వారు స్పష్టం చేశారు. రైతుల
రైతులపై లాఠీ చార్జీల ప్రభుత్వం రైతు వ్యతిరేక చట్టాలు 3 చట్టాలు తీసుకొచ్చింది జూన్ మాసంలో. అంతేకాదు విద్యుత్ సంస్కరణ చట్టం 2020 కూడా తీసుకొచ్చింది. ఈ 4 చట్టాలు కూడా రైతు వ్యతిరేకమైనవి, ప్రజలకు వ్యతిరేకమైనవి, సబ్బండ వర్గాలకు వ్యతిరేకమైనవి. ముఖ్యంగా రైతు వెన్నెముక విరిచే విధంగా ఈ 4 చట్టాలని. ఈ చట్టాల ఉద్దేశం చాలా తీవ్రంగా వాళ్ళు బయటికి చెప్తున్న మాట ఏంటంటే ఎక్కడైనా అమ్ముకోవచ్చు కానీ మద్దతు ధర మాత్రం ఉండదు. అంటే మద్దతు ధర లేకుండా రైతు ఎక్కడైనా అమ్ముకుంటే ఎక్కువ రేటు వస్తా అని సూటిగా ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు మార్కెట్లో మొత్తం తీసేస్తారు. మార్కెట్లు ఉంటేనే, అధికారులు ఉంటేనే, మద్దతు ధర ఉంటేనే ఈ చట్టాలు లేకుండా మరి రైతుకి ఎట్లా ధర వస్తుందో ఈ కుహార శక్తులు, ఈ బీజేపీ శక్తులు, ఈ లౌకిక శక్తులకు వ్యతిరేకంగా ఉండే శక్తులు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఇలా బీజేపీ ప్రభుత్వం కేవలం అదానీ, అంబానీ, ఐటీసీ, రిలయన్స్ వాళ్ళకు ఊడిగం చేస్తూ ప్రజలకు వ్యతిరేకంగా, రైతులకు వ్యతిరేకంగా పరిపాలిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఇక విద్యుత్ సంస్కరణ చట్టం ఏదైతే ఉందో ఇలా తెలంగాణ రాష్ట్రంలో 25 లక్షల మోటార్లు ఉన్నాయి, విద్యుత్ మోటార్లు. ఆ 25 లక్షల మోటార్లకు ఆ చట్ట ప్రకారం మీటర్లు పెడతారు. మీటర్లు పెడితే ఎందుకు ఆ మీటర్లో రీడింగ్ తీసి మళ్ళీ స్లాట్గా వాళ్ళకు డబ్బులు వేసే విధంగా, ఛార్జ్ చేసే విధంగా ప్రయత్నం చేస్తున్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వాల ఆధీనంలో ఉండే రాజ్యాంగబద్ధంగా, రాజ్యాంగ స్ఫూర్తితోని రాష్ట్రాల పరిధిలో ఉన్నటువంటి హక్కులను కూడా నారాయణపేట జిల్లా దామరగిద్ద మండలంలో వ్యవసాయ బిల్లుకు వ్యతిరేకంగా అన్ని పార్టీల నేతలు ఆందోళన చేపట్టారు. భారత్ బంద్కు సంపూర్ణ మద్దతు తెలుపుతూ నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ నరసప్ప, పీఎస్సీఎస్ చైర్మన్, అలాగే సిపిఎం నాయకులు గోపాల్ తదితరులు పాల్గొన్నారు. రైతులకు మద్దతుగా మా టీఆర్ఎస్ పార్టీ తరఫున మేము సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నాము. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం లోపల టీఆర్ఎస్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత ముఖ్యంగా రైతులకు ప్రాముఖ్యత ఇచ్చాడు కేసీఆర్ గారు. మరి ఈరోజు చూస్తే రైతు చల్లంగా ఉంటేనే దేశం కానీ రాష్ట్రం కానీ అభివృద్ధి చెందుతుందని చెప్పి ఒక నిదానంతో కేసీఆర్ గారు చాలా ముఖ్యమైన నిర్ణయాన్ని తీసుకున్నాడు. ఎందుకంటే ఇప్పుడు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ముఖ్యంగా రైతులకు రైతు వ్యతిరేక చట్టాలను తీసుకొచ్చిన కేంద్ర ప్రభుత్వానికి మరి నిరసనగా ఈరోజు భారత్ బంద్ పాటించడం జరుగుతుంది. మరి అక్కడ 96,020 లక్షల ట్రాక్టర్లతో ఢిల్లీ మొత్తం అట్టాడుతుంటే కేంద్ర ప్రభుత్వము పట్టనట్టుగా వ్యవహరిస్తుంది. మరి రైతు భారతదేశంలో ఉన్న ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం రైతులకు వ్యతిరేకంగా కొన్ని చట్టాలను తీసుకొచ్చింది. 3 చట్టాలు. ఆ 3 చట్టాలను ప్రసారం చేసుకోవాలని ఈరోజు అఖిలపక్షం ఆధ్వర్యంలో దామరగిద్ద మండల కేంద్రంలో ధర్నా జరగడం మరియు పాటించడం జరిగింది. ఈ మోడీ వ్యతిరేక విధానాలను మొత్తం వెంటనే వాపసు తీసుకొని రైతులకు న్యాయం చేయాలని మరియు గత కాంగ్రెస్ ప్రభుత్వం కానీ వేరే ప్రభుత్వాలు కానీ తెచ్చిన చట్టాలను గౌరవిస్తూ అవి కొనసాగించాలని ఈరోజు ఈ ధర్నా ద్వారా మోడీకి తెలియజేస్తున్నాం. బిల్లుకు వ్యతిరేకంగా దామరగిద్ద మండల కేంద్రం లోపల అన్ని పార్టీలు, మండలం లోపల ఉన్న పార్టీలు టీఆర్ఎస్ కానీ, తెలుగుదేశం కానీ, కాంగ్రెస్ కానీ, టీడీఎస్ కానీ, సిపిఐ కానీ, సిపిఐ కానీ అన్ని ప్రజా సంఘాలు, కార్మిక సంఘాలు అన్నీ కూడా ఈ అంబేద్కర్ చౌరస్తా లోపల నిరసన కార్యక్రమాన్ని చేపడుతూ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈరోజు అమలుపరిచిన చట్టాలకు నిరసిస్తూ దాన్ని రద్దు చేయాలని ఈ సంఘం తరఫున, మా మండలి తరఫున, మా తాలూకా తరఫున నిరసన వ్యక్తం చేస్తున్నామని తెలియజేస్తున్నాం. రైతులకు వ్యతిరేకంగా తీసుకున్న చట్టాలను రద్దు చేయాలని చెప్పి ఈరోజు భారత్ బంద్ ఇవ్వడం జరిగింది. అంటే రైతు సంఘాలు కలిపి ఈరోజు భారత్ బంద్కు తెలుగుదేశం పార్టీ పూర్తి మద్దతు ప్రకటించింది. మరి రైతులకు వ్యతిరేకంగా తీసుకున్న నిర్ణయాలను మరి రద్దు చేసే వరకు కూడా అన్ని రైతు సంఘాలు, రైతులు అందరూ కలిసి ఏకంగా పోరాడి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి మరి కొత్తగా ఏవైతే జీవోలు తీసుకొని వచ్చిందో అవి రద్దు చేయాలని చెప్పి, వ్యవసాయ చట్టాలు వెనక్కి తీసుకోవాలని చెప్పి భారతదేశ వ్యాప్తంగా జరుగుతున్న బంద్లో భాగంగా దామరగిద్ద మండల కేంద్రంలో అఖిలపక్ష ఆధ్వర్యంలో భారత్ బంద్ను విజయవంతం చేయడం జరిగింది. ఈ బంద్కు సహకరించిన ప్రతి ఒక్క ప్రజలకందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. పిల్లారా, ఈరోజు ఈ దేశ మొత్తం రైతాంగానికి కాకుండా యావత్ సమాజానికి మొత్తం కూడా నష్టం చేకూర్చే వ్యవసాయ చట్టాలు
వెనక్కి తీసుకోవాలని చెప్పి ఈ దేశంలో ఉన్నటువంటి 500 రైతు సంఘాలు, 18 రాజకీయ పార్టీలు, అనేక సామాజిక సంఘాలు ఈ ఉద్యమంలో భాగస్వామ్యం అవుతున్నాయి. ఈ చట్టాలు వస్తే రేపు భవిష్యత్తులో ప్రజానికానికి తినే తిండి కూడా కరువయ్యే ప్రమాదం ఏర్పడుతుంది. కాబట్టి చట్టాలను వెంటనే వెనక్కి తీసుకోవాలని చెప్పి సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఏదైతే రైతు వ్యతిరేక బిల్లుల్ని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన వ్యవసాయ బిల్లు దేశ రైతాంగాన్ని తీవ్ర నష్టం కలిగిస్తోందని నిర్మల్ జిల్లా ముతోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి అన్నారు. అఖిలపక్షం ఆధ్వర్యంలో చేపట్టిన భారత్ బంద్కు మద్దతుగా బైంసా పట్టణంలో ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. బంద్కు సంఘీభావం తెలుపుతూ అన్ని పార్టీలతో కలిసి నిరసన వ్యక్తం చేశారు. రైతు వ్యతిరేక చట్టాలను వెనక్కి తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. కార్పొరేట్ శక్తులకు రైతాంగాన్ని ధారాదత్తం చేసేందుకు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. అనంతరం జనసమితి విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ రంగాన్ని నాశనం చేసే 3 చట్టాలను రద్దు చేయాలని చెప్పేసి, అలాగే మద్దతు ధరల చట్టము చేయాలని చెప్పేసి మోడీ ప్రభుత్వం రైతు పోరాటం పైన ఏదైతే మొండి వైఖరిగా వ్యవహరిస్తూ ఈరోజు నిర్బంధాన్ని ప్రయోగిస్తున్నాడో దాన్ని నిరసిస్తూ వెంటనే రైతులను శాంతియుత నిరసనకు అనుమతి ఇవ్వాలని చెప్పేసి డిమాండ్లతోటి ఈరోజు దేశవ్యాప్త బంద్ కార్యక్రమం అనేది విజయవంతమైంది. ఈరోజు లక్షలాది కోట్లాది మంది ప్రజలు ఈరోజు రైతులకు మద్దతుగా రోడ్ల మీదకి వచ్చి రైతాంగానికి మద్దతు తెలుపుతా ఉన్నారు. మోడీ ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వం ఒకటే తెలుసుకోవాలి, రైతులు ఇంత పెద్ద ఎత్తున రాస్తారోకోలు ధర్నాలు 12-10 సెంటీగ్రేడ్ డిగ్రీల వద్ద ఈరోజు రోడ్ల మీద పండుకొని తమ నిరసన తెలియజేస్తున్నారంటే దాంట్లో ఏముందో అర్థం చేసుకొని తక్షణమే వాటిని రద్దు చేయాలి. కార్పొరేట్ కంపెనీలకు అనుకూలంగా చేసిన ఈ చట్టాలు ఏవైతే ఉన్నాయో వీటిని తక్షణమే రద్దు చేసి రైతులకు అనుకూలంగా నిర్ణయం తీసుకోవాలని మేము కోరుతున్నాం. లేని పక్షంలో ఈ పోరాటం పెద్ద ఎత్తున కొనసాగుతుంది. రైతులకు అన్యాయం జరగకూడదు, రైతులకు నష్టం జరగకూడదు, రైతులకు లాభం చేయాలి. మరి ఏదైతే కేంద్ర ప్రభుత్వం గత 2 నెలల్లో ముందు పార్లమెంట్లో ఈ బిల్లు ప్రవేశపెట్టారో దీని తర్వాత రైతులలో ఒక డౌట్ అనేది పంటలు పండియాలా వద్దా, మరి చేళ్ళు కుంటాలా అమ్ముకోవాలా అనే ఒక ఆశ నిరాశ ఏర్పడింది. ఎందుకంటే దీనివల్ల రైతులకు చాలా నష్టం జరిగే అవకాశం ఉంది. ఎంఎస్పీ రేట్ ఉండదు, ప్రభుత్వం మద్దతు ధర ఏదైతే ఉన్నదో ఆ మద్దతు ధర ఇక్కడ నుంచి ఉండదు. ఈ బిల్లు ఒకవేళ బిల్ పాస్ అయింది, బిల్లు ఇంప్లిమెంట్ చేస్తే ఈ మద్దతు ధర ఉంటుంది. ఉదాహరణకు మరి దీని ప్రయోగంగా బీహార్లో మొన్ననే దీన్ని ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. బీహార్ రైతులు ఇప్పుడు ఏమంటున్నారంటే మరి మాకు ఇంతకుముందు ఎంఎస్పీ ఉంటుండే ఈ ఎంఎస్పీ రేటు వల్ల వడ్లకు కానీ మక్కలకు కానీ 1900 నుంచి 2000 వరకు మాకు రేట్ లభించేది. కానీ ఇప్పుడు ఈ బిల్ ఇంట్రొడ్యూస్ చేయడం వల్ల 1750కే బడా కంపెనీలు, బడా గుత్తేదారులు, బడా కంపెనీలు 1750కే కొంటున్నారు. మరి ఇంకా ఈ మక్క వరి పంట కాకుండా ఎన్నో పంటలు పండిస్తాం, దానికి ప్రతి పంట కూడా ఎంఎస్పీ రేట్ ఇచ్చేది. కానీ దీనివల్ల మరి రైతులకు చాలా నష్టం జరుగుతుందని చెప్పేసి రైతుల్లో ఒక ఆందోళన చెందుతుంది. దీనికోసం గత 12 రోజుల నుంచి పంజాబ్, హర్యానా రైతులు ఏకమై ఢిల్లీ సరిహద్దుల నుండి మరి ఎంతో నానా కష్టాలు పడుతూ చల్లు పిల్లలు పెద్దలు అందరూ కూడా చిన్న 10 ఏళ్ల నుంచి 70-80 ఏళ్ల వరకు కూడా వచ్చిన రైతులు ఏకమై మరి ఆందోళన నిర్వహిస్తున్నారు. వారికి సంఘీభావంగా అంటే వాళ్ళకి దీనివల్ల ఈ రైతు భారత్ బంద్ చేస్తే వాళ్ళ ఒక్కరికే కాదు మొత్తం యావత్ భారతదేశంలో ఉన్న రాష్ట్రాలన్నింటికి కూడా ఇది లాభమవుతుంది. దీనివల్ల మరి ప్రభుత్వం తప్పగా దిగి రావాలి. ఏదైతే కండిషన్
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. అజంపురాలో మంత్రి మహమూద్ అలీ భారీ ర్యాలీ, నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ ఆందోళన. తుక్కుగూడలో టీఆర్ఎస్ నేతలు భారీ ర్యాలీ, మంత్రి సబితా ఇందర్ రెడ్డి ఆధ్వర్యంలో నిరసన. జూబ్లీహిల్స్ లో ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ బైక్ ర్యాలీ, రైతుల పట్ల కేంద్రం శాపంగా మారిందని మండిపాటు. మలక్పేట్లో రైతు సంఘాలు ఆందోళన, భారత్ కు మద్దతుగా మార్కెట్ కమిటీ, బంద్ కు మద్దతుగా మార్కెట్ కమిటీ సభ్యులు ధర్నా. నిర్మల్ జిల్లా ముధోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి రాస్తారోకో, కేంద్ర ప్రభుత్వ వైఖరిపై తీవ్ర స్థాయిలో విమర్శలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.